ఇక హైదరాబాద్లోని కూకట్పల్లిలో 4 రోజుల క్రితం జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 12 ఏళ్ల సహస్రాని 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే నిందితుడు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలియజేశారు. దొంగతనం కోసం సహస్ర ఇంటికి వెళ్లిన నిందితుడు బాలికను చూసి దాడికి పాల్పడ్డాడు. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రాను హతమార్చాడు బాలుడు. ఎలా చోరీ చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి, ఇలా పకడ్బందీగా స్కెచ్ వేసుకున్నాడు. పథకం ప్రకారమే సహస్ర ఇంట్లోకి ఎంటర్ అయిన బాలుడు ముందు దేవుడి దగ్గర ఉన్న హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో మరో ప్లేస్లో ఉన్న 80,000 రూపాయలు చోరీ చేశాడు. బయటికి వెళ్లే క్రమంలో అతన్ని సహస్ర చూడడంతో ప్లాన్ అమలు చేశాడు. అప్పటికే ఓ పేపర్పై ఇంగ్లీష్లో రాసుకున్న ప్రకారం బాలికను మట్టుబెట్టాడు. ముందుగా గొంతు నుమిలి గాలి ఆపకుండా చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బాలిక బతకకూడదని నిర్ణయించుకున్నాడు. విచ్చలవిడిగా కత్తిపోట్లతో తెగబడ్డాడు. ప్రాణాలు పోయాని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.